నమస్తే, నేను మీ రఘురామరావు. ఎస్ఐ ప్రవళిక కేసులో ఆముదాల వలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవిని పోలీసులు అరెస్ట్ చేయడం, రోడ్డుపై నడిపిస్తూ కోర్టుకు హాజరుపరచడం, 14 రోజుల రిమాండ్కు తరలించడం ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారింది. అయితే చింతాడ రవిని రాజకీయంగా తొక్కేయాలనే ఆలోచనతో చేసిన ఈ హై డ్రామా అధికార పక్షానికి ఊహించని షాక్ ఇచ్చిందా? కేసుల్లో నిజానిజాలు పక్కన పెడితే ఈ అరెస్ట్ ద్వారా జనాలు ఇండైరెక్ట్గా చింతాడ రవిని ఓ పొలిటికల్ హీరోగా చూస్తున్నారా? దశాబ్దాలుగా సాగుతున్న మామ అల్లుళ్ల రాజకీయానికి బ్రేక్ వేసే కొరకరాని కొయ్యగా రవి మారారా? పలాసలో సిదిరి అప్పలరాజుకు వేసిన స్కెచ్చే ఇక్కడ వేస్తున్నారా? చింతాడ రవి జైలుకి వెళ్లడంపై వైసీపీ కేడర్ ఏమనుకుంటోంది? లెట్స్ వాచ్ ది స్పెషల్ పొలిటికల్ అనాలిసిస్. రాజకీయాల్లో ప్రత్యర్థులను అణచివేయడానికి కేసులు, అరెస్టులు పెట్టడం కొత్తేమీ కాదు. కానీ కొన్నిసార్లు ఆ అరెస్టులే సదరు నాయకుడి గ్రాఫ్ని ఆకాశానికి తీసుకెళ్తుంటాయి. సరిగ్గా ఆముదాల వలసలో చింతాడ రవి విషయంలోనూ ఇదే జరుగుతుందన్న టాక్ వినిపిస్తోంది. రవిని అరెస్ట్ చేసి వీధిలో నడిపిస్తూ కోర్టుకు తీసుకెళ్లడం ద్వారా ఆయన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని భావించారు. కానీ ఈ విజువల్స్ చూస్తున్న సామాన్య ప్రజల్లో మాత్రం ఒక యువ నాయకుడిపై ఎందుకింత కక్ష సాధింపు అనే సానుభూతి వ్యక్తమవుతుందట. ఫలితంగా చింతాడ రవిని దెబ్బ కొట్టబోయి అధికార కూటమి నాయకులే ఆయనను అనధికారికంగా ఒక హీరోగా మార్చేశారనే చర్చ ముమ్మరంగా సాగుతోంది. ఆముదాల వలస నియోజకవర్గ రాజకీయం అంటేనే దశాబ్దాలుగా ఒక ఫ్యామిలీ ఈక్వేషన్. మామను అడ్డు పెట్టుకుని అల్లుడు, అల్లుడిని అడ్డు పెట్టుకుని మామ సాగించిన సౌకర్యవంతమైన రాజకీయమని ఈ నియోజకవర్గానికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిందట. ఒకరు అధికారంలో ఉంటే మరొకరు ప్రతిపక్షంలో ఉన్న అంతర్గతంగా ఒక అవగాహనతోనే రాజకీయం నడిపారనే ఆరోపణలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే సమన్వయకర్తగా తమ్మినేనిని తప్పించి జగన్మోహన్ రెడ్డి చింతాడ రవిని రేసులోకి తెచ్చారో ఈ మామ అల్లుళ్ల పొలిటికల్ మ్యాచ్ ఫిక్సింగ్కు గండిపడింది. ఈ ఇద్దరి రాజకీయాలకు ఒక కొరకరాని కొయ్యగా చింతాడ రవి మారడమే ఇప్పుడు ఆయనపై ఇంత అగ్గిరాజేయడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఆడబిడ్డ మీద చెయ్యేస్తే వాడికి అదే ఆఖరి రోజని మా ముఖ్యమంత్రి గారు అనేక సమావేశాల్లో అనేక సందర్భాల్లో చెప్తా ఉంటే దానిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత జిల్లా పోలీసు యంత్రాంగం మీద ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఒక ఆడబిడ్డని నడి రోడ్డు మీద జగన్మోహన్ రెడ్డి గారికి తల్లి చెల్లి అని తేడా లేకుండా వాళ్ళ నాయకుడే తల్లిని చెల్లిని విచక్షణ రహితంగా చెల్లి చీర కట్టుకుంటే చీర మీదే మన సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియాలో బరిదెట్టి బూతులు తెచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇన్ఛార్జిగా ఒక మా నియోజకవర్గానికి నియమించినటువంటి ఒక సైకో నియమించి ఈరోజు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి? ఇటీవల పలాసలో ఎమ్మెల్యే గౌతు శిరీషకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును 14 రోజుల రిమాండ్కు తరలించి ఆపై రిమాండ్ను మరింత పొడిగించేలా వ్యూహాలు అమలు చేశారు. సరిగ్గా అదే తరహాలో ఇప్పుడు ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్కు బలమైన ప్రత్యర్థిగా ఎదుగుతున్న చింతాడ రవిని కూడా 14 రోజుల రిమాండ్కు పంపారు. ఈ 14 రోజుల గడువును సీదిరి కేసు తరహాలోనే మరింత పొడిగించి రవిని వీలైనంత ఎక్కువ కాలం జైల్లోనే ఉంచే కుట్రలు జరుగుతున్నాయా అని వైసీపీ శ్రేణులు అనుమానిస్తున్నాయి.
ఇప్పుడు చింతాడ రవి జైలు పాలు కావడం, రోడ్డుపై నడవాల్సి రావడంపై వైఎస్ఆర్సీపీ కేడర్ తీవ్ర వేదనకు గురవుతున్న మాట నిజమే. కానీ నాణ్యానికి మరోవైపు చూస్తే వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఒక కొత్త ఉత్సాహం నిండింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులు, జైలు శిక్షలు ధైర్యంగా ఎదుర్కొన్న నాయకుడికే ప్రజాదరణ దక్కుతుందన్నది జగన్ మార్క్ రాజకీయం. ఆ రకంగా చూస్తే ఆముదాల వలస వైఎస్ఆర్సీపీకి ఒక పక్కా మాస్ అండ్ గట్టి నాయకుడు దొరికాడని, ఈ అరెస్టుతో ఆముదాల వలస వైఎస్ఆర్సీపీ నెక్స్ట్ ఎలక్షన్ టికెట్ చింతాడ రవికి కన్ఫామ్ అయిపోయిందన్నట్లేనని వైఎస్ఆర్సీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఏది ఏమైనా ఒక సామాన్య సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన చింతాడ రవిని అరెస్ట్ చేసి జైలుకు పంపడం ద్వారా ఆముదాల వలసలో ఆయన రాజకీయంగా ఎదుగుదలకు అధికార పక్షమే తిరుగులేని మైలేజ్ ఇచ్చినట్లయింది. మామ అల్లుళ్ల పాత రాజకీయ సమీకరణాలను చెరిపేసి ఆముదాల వలసలో కొత్త అధ్యాయానికి ఈ ఘటన నాంది పలుకుతుందా? ముందు ఈ పొలిటికల్ వార్ ఏ రూపంలో దాల్చుతుందో వేచి చూడాల్సిందే. ఈ విశ్లేషణపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్.